హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండండి. ఓకేనా? మీ డిఎం ఎంత మిమ్మల్ని తలుచుకున్నా, మీకు ఎంత హార్ట్ పుల్లింగ్ అయినా మీ ఇన్నర్ వర్క్తోని అది జయించి మీరు మీలో స్ట్రాంగ్గా ఉండమని మీ జ్యోతిక అక్క మిమ్మల్ని ఎప్పుడు మనసా వాచ కోరుకుంటుంది. ఓకే, మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి. తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఏమేమి రాసులు ఏమేమి మాట్లాడుతున్నాయి, మీ డిఎం మనసులో మీరు ఎంతవరకు చోటు చేసుకున్నారు, మీ డిఎం మీ పైన నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తున్నారో చూద్దాం. ఓకేనా? ఓకే, పేరు తలుచుకోండి. ఫస్ట్ కార్డ్స్ తీస్తాను. ఓకేనా? డిఎం చాలా అందంగా ఎప్పుడు అద్భుతంగా మంచి తయారైపోయేసి డిఎఫ్ఏ కావాలి, డిఎఫ్ఏ కావాలి, డిఎఫ్ఏ కావాలి చూస్తూ ఉంటారు, అడ్మైర్ చేస్తూ ఉంటారు, దేవతలాగా పూజిస్తూ ఉంటారు. దగ్గర పోయి ఏమైంది అని అంటే, నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు అని అంటారు. అంటే తనకు చూసేటప్పుడు బుద్ధి ఉండదా? మనం ఏందన్నో తెలియదా? తన లైఫ్ అనేది తెలియదా? ఈ డిఎం ఎట్లా ఉంటుందంటే అసలు ఫ్లర్టింగ్ నేచర్ అనమాట. ఫుల్ ఫ్లర్టింగ్ నేచర్. ఫ్లర్టింగ్ ఫ్లర్టింగ్ ఫ్లర్టింగ్. ఇంట్లో పిల్లలు ఉంటారు, భార్య అందంగా ఉంటుంది, మళ్ళీ బరువు బాధ్యతలు ఉంటుంది. ఎప్పుడు చూసినా అని పాత సినిమాలో శోభన్ బాబు లాగా మంచిగా జుట్టు సెట్ చేసుకొని, ముఖం నిండా పౌడర్ పెట్టుకొని, మంచి బట్టలు వేసుకొని, సెంటు కొట్టుకొని తిరుగుతారు చూడు. ఈ డిఎంని ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయలేము. అందుకే 7 చక్ర యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఎందుకు ఈయన ఎట్లున్నాడు, పూర్వజన్మ ప్రేమికులండి. అందుకే మీ ఎంబడి తిరగడం జరుగుతుంది. నేను డౌటే లేదు, ఇంకా దీనికి డౌటే లేదు. ఆ పిచ్చి మహాను కూడా తెలియదు. మీరు మిమ్మల్ని అడ్మైర్ చేసుకుంటా, మిమ్మల్ని ఆరాధించుకుంటా ఎందుకు తిరుగుతున్నాడు మీ దగ్గరికి అంటే చాలాసార్లు అనుకుంటారు అనమాట. తన మనసులో ఉన్నది మీతో చెప్పాలనుకుంటాడు. ఇది ఎట్లా అంటే చీకట్లో దొంగలు ఉంటారు చూడండి, అట్లాంటి ఆలోచన అనమాట. ఎవరు లేనప్పుడు మీకోసం ఆలోచించాలి, మీ దగ్గరికి ఎట్లయినా వెళ్ళేసి మంచి మనసులో మాట చూపించాలి. నువ్వు లేకపోతే నాకు ఎవరు లేరు, నువ్వే నా లైఫ్ అని అనుకుంటాడు. మళ్ళీ తెల్లారి చూసేసరికి తెల్లారవి అనుకోండి, చీకట్లో ఈ ఆలోచనలు ఉంటాయి. మీరే దారి ఇంకొక దారి లేదని ఉంటుంది. మార్నింగ్ అయిందనుకోండి, సూర్యుడు రాగానే కథం మళ్ళీ స్నానం చేసుకోవాలి, తన రొటీన్ లైఫ్లో పడాలి, పిల్లలను చూసుకోవాలి, పాల ప్యాకెట్ తీసుకురావాలి, మళ్ళీ చెల్లో భార్య కూర్చోమంటే కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి. ఇది తేలేదు అది తేలేదంటే నోరు మూసుకొని తన పని తను చేసుకోవాలి. అట్లాంటప్పుడు డిఎఫ్కి జోలికి ఎందుకు రావాలంటే, బాగున్నావు జ్యోతక్క, నువ్వే చెప్పినావు కదా పూర్వజన్మ ప్రేమికులమని. అది అన్నీ అక్క నువ్వే చెప్తావు అంటారు కదా. ఎందుకంటే దీంట్లో ఈ లూపులు ఉన్న వాళ్ళకే కదా తెలుస్తుంది. అవునండి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కత్తి పెట్టుకొని రెడీగా వచ్చింది. ఏం చూపిస్తున్నా, ఎందుకు చెప్తున్నా, ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఎస్, థర్డ్ పార్టీలో ఉన్నాడు మన డిఎం హీరో. థర్డ్ పార్టీలో ఉండి తన దగ్గరికి మీరు ఎప్పుడైనా మీరు ప్రేమగా వెళ్ళినప్పుడు తను చూస్తున్నారు, తను మాట్లాడుతున్నారు, తనే లోకమైపోయి ఉన్నారు అని మనకి తెలిసిన తర్వాత, ఒకసారి కనుచూపులతోని చూసిన తర్వాత ఆల్మోస్ట్ మొత్తం చచ్చిపోయి ఉంటాం మనము. ఆ కనుచూపులతోని నీళ్ళు పోస్తాడు. ఆ భూమి ఎండిపోయిన దాని మీద ఒక ముక్క ఉన్నదాని, అంటే చిన్న బీజం ఉన్న దానిపైన, దాంతో నీళ్ళు రోజు చూస్తూ ఉండి, అంటే నీళ్ళు అనమాట, ఆ విత్తనానికి నీళ్ళు పోస్తూ ఉంటాడు. ఆ విత్తనం కాస్త కొంచెం మొలక వస్తుంది. ఆ మొలక వచ్చేసి నా దగ్గర పోతుంది. పోయేసి మీరు నన్ను చూసిర్రు కదా, మీరు ఎందుకు చూసిర్రు, ఎందుకు మీరు కూడా నాకు నచ్చిర్రు అని డిఎఫ్ ఇక్కడ ఎట్లుంటుందంటే మొత్తం మనసులో ఉన్నదంతా బడా 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 చెప్పిస్తుంది. డిఎం ఏం డ్యూటీ తెలుసా? నోరు మూసుకుంటాడు అనమాట. నోటికి తాళం వేసుకొని తాళం చేయి సముద్రంలో పడేస్తాడు. ఇంకోసారి ఎప్పుడూ తీయని అని పేరు కూడా ఉండదు అనమాట. ఎందుకంటే థర్డ్ పార్టీలో ఉంటాడండి, భార్య ఉంటుంది. ఓకే, మనకి యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు మూగజీవాలకి దగ్గర ఉండండి. మీరు మనసు ఉందా లేదా మీ మీద నేను తెలుసుకోవడానికి మీ డిఎం దగ్గరికి వెళ్ళిర్రా? నేను ప్రేమిస్తున్నా అని చెప్పిండ్రా? ఆయన ఏం మాట్లాడలేదు కదా, మీ మనసు బాధపడ్డదు కదా. మీ బాధకి మందేంది తెలుసా? మూగజీవాలకి అన్నం పెట్టండి, చెట్లకి నీళ్ళు వేయండి, బీద వాళ్ళకి. మీరు చాలా గొప్పలకు సాయం చేసినామని అనుకుంటే ఏముండదాడా? బీద వాళ్ళకి ఒక్క పూట తిండి కూడా తినలేని వాళ్ళకి ఒక్క పూట అన్నం పెట్టండి. మీకు నిజంగా మంచిగా జరుగుతుంది, మీ మనసు శాంతి అవుతుంది.
చేసి చూడండి. నేను వీడియోలు కూడా పెడతా కదా, గోసేవ దగ్గరికి వెళ్ళేసి గోసేవ చేస్తూ ఉంటాయి. టవర్ మూమెంట్ ఉందండి, ఇది అద్భుతంగా ఇందాక కూడా వచ్చింది. నేను ఇంకొక రీడింగ్ చేసేటప్పుడు కూడా టవర్ మూమెంట్ అద్భుతంగా ఉంది. ఈసారి అయితే డిఎంకి డిఎఫ్కి బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే డిఎఫ్కి వస్తే కనుక నేనున్న జ్యోతిక అక్క ఉంది, నేను కాపాడుకుంటా డిఎఫ్ని. డిఎం కోసం నాకు తెలియదు, దేవుడే కాపాడుకోవాలి. ఎందుకంటే నాకు ఇక్కడి నుంచి డిఎం కాల్ చేయరు. డిఎం అనేది శివతత్వము, చాలా పొగరుబోతులు ఉంటారు, కొమ్ముళ్ళు ఉంటాయి, అంటే మనుషులానే ఉంటారు, దున్నపోతు చర్మం ఉంటుంది. అక్క ఇట్లా మాట్లాడుతావు అంటే నేను ఇట్లనే మాట్లాడతాను, ఎందుకంటే డిఎం అట్లనే ఉంటాడు. నువ్వు ఏం చేసినా నేను నెత్తి నోరు కొట్టుకో ముందు పోయి, ఆ ఒక కన్ను చూపులు తప్ప ఇంకొక నోటు నుంచి ఒక మాట వస్తే కనుక నిజంగా అంత కోపం వస్తుంది. ఒక్క మాట రాదు నోట్లోకి వెళ్ళి. అందుకే ఏమంటారు ఇంకా ఈజీగా మీరు చెప్పండి, దున్నపోతే చర్మం కాకపోతే ఆ నీళ్ళు పడ్డా తెలియదు, మంట తలిగినా తెలియదు, ఏం తెలియదు. ఆ దున్నపోతు చర్మానికి ఏం తెలుస్తుంది? కానీ టవర్ మూమెంట్ ఆ దున్నపోతు కోసం నేను ఏం చేయలేను. కానీ డిఎఫ్కి పార్వతీ తత్వానికి నేను ఉన్నా. మీరు ఇన్నర్ హీలింగ్ చేసుకోండి. ఏం లేదు, ఇది వచ్చినా కానీ ఇది వస్తే ఏం చేయాలక్క అని చాలామంది అడుగుతారు. టవర్ మూమెంట్ వస్తే ఏం చేయాలక్క అని చాలామంది కామెంట్స్ చేయలేని వాళ్ళు కూడా పాపము అడగాలనుకుంటారు. వాళ్ళకు కూడా చెప్తాను నేను. ఈ టవర్ మూమెంట్ వస్తే ఏం చేయాలంటే 10 మందిలో ఉండకండి, ఒంటరిగా ఉండండి, ఎక్కువ మాట్లాడకండి, మాటలు తక్కువ చేసేయండి. ఆ నుంచి బండిర వరకు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ బండిర కథ మధ్యలో అంత స్టోరీ దేవుడు చూసుకుంటాడు. మీరు ఎక్కువ మాట్లాడడం స్టాప్ చేసేసేయండి ఈ మూమెంట్ వచ్చినప్పుడు, ఓకేనా? ఇంకోండి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనేది ఏం చెప్తుందో చూద్దాము. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఒకరిని మించి ఒకరు, భార్య ఇంకా తల్లి, ఇది ఒకరి దగ్గరనే పెట్టేద్దాం. తల్లి కూడా ఉంది, భార్య కూడా ఉంది. ఆయన నోరు మూసేసారు. ఎంత మంచి సినిమా స్టోరీ లాగా వచ్చింది కదా. ఆయననేమో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడు, చెప్పలేడు. ఎందుకంటే మీరు కూడా ఆయనని మిమ్మల్ని ఏం మాట్లాడతలేనని కాదు, మనమే ఇక్కడ డిఎఫ్ కోసమే చెప్తా నేను. డిఎం ఎనర్జీ చెప్తున్నా నేను. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, డిఎఫ్ని ప్రేమిస్తాడు. ఎందుకు? భార్య భర్తలు, పూర్వజన్మ భార్య భర్తలు మీ గురించే ఆలోచిస్తాడు. మీ దగ్గర రావాలా, ఆయన మనసులో ఉన్నది చెప్పాలా అనుకుంటాడు, చెప్పలేడు. ఎందుకు? తల్లి ఉంది, భార్య కూడా ఉంది. మీరు అవన్నీ తెలియకుండా మీరు మీ ప్రేమ ఆయన దగ్గర తీసుకుపోయి పోతారు. అప్పుడు ఏమవుతుంది? ఆయన నోరిపోడు. తర్వాత ఏమవుతుంది? మీకు మీ జ్యోతిక అక్క చెప్తుంది, ప్రకృతికి భగవంతుడికి సేవ చేయండి, మీకు మంచిది అవుతుంది అని చెప్తుంది. అప్పుడు టవర్ మూమెంట్ సార్ గారికి వస్తుంది. మీరు ఇన్నర్ వర్క్ చేస్తే సారీకి వస్తుంది, లేకపోతే మీకు కూడా వస్తుంది. మీరు మీ దారి అనేది గట్టిగా చూసుకోండి అని గాడ్ మీకు మంచిగా చెప్తున్నారు. డివైన్ ఏం చెప్తున్నారంటే, డిఎఫ్ అంటే మీరు లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న మీరు మీది అనేది ఇన్నర్ వర్క్ చేయండి, పర్ఫెక్ట్గా ఉండండి, ఓకేనా? అప్పుడు మీకు ఎటువంటి డెవిల్ ఎనర్జీ కూడా మిమ్మల్ని వేరు చెయ్యదు. ఈ డెవిల్ వచ్చింది, టవర్ మూమెంట్ కూడా వచ్చింది. ఈసారి బ్యాటింగ్ మీద బ్యాటింగ్ ఉంది. ఇది డిఎంకే జరుగుతుంది. మీరేం భయపడకండి, మీకు కాలేదు. డిఎం సైడే చాలా ఉంది. డిఎంకి నాకు నిజంగా చాలా పాపం అనిపిస్తుంది. డిఎంని దేవుడు బాగా కాపాడాలి. ఎందుకంటే ఎంత విలన్ అయినా కానీ మన పూర్వజన్మ, మన హాఫ్ సోల్ ఉంటుంది కదా ఆయన దగ్గర, అందుకని అనమాట, ఓకేనా? మీరు ఇదిగోండి, టెంపరెన్స్ వచ్చింది, మంచి ఆశీర్వాదం వచ్చింది. మీరు ఏమాత్రం బాధపడకండి, ఓకేనా? వాళ్ళకి ఆశీర్వాదం, మీరు చాలా ప్రేమిస్తారు కాబట్టి మీ ప్రేమనే ఆయనని మంచిగా కాపాడుతుంది. కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే, మీ డిఎం ఏమైతే ఉన్నారో రాత్రి మగలు ఏడుస్తున్నారు, మీ దగ్గరికి రావాలని ఇంటెన్షన్గా ఉన్నారు. మీరు ఎట్లా ఏడుస్తున్నారో ఆయన కూడా అట్లనే ఏడుస్తాడు అండి. ఇది మీరు నమ్మలేని నిజం అన్నమాట. ఆయన చెప్తలేడు, ఆయన మాట్లాడతలేడు, ఆయన ఎందుకు ఇట్లున్నాడు అని 10 సార్లు క్వశ్చన్ అడుగుకుంటారా? నేను చెప్తున్నా, మీకోసము చాలా ఏడుస్తాడు. ఎందుకు? తల్లి ఉంది, భార్య ఉంది, ఆయన దగ్గర ప్రేమ ఉంది. ఎందుకు? ఈజీ మెథడ్. మీరు పూర్వజన్మ భార్య భర్తలు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి కలిసిండ్రని ఇక్కడ తెలుస్తుంది, అవునా? ఆయన పరిస్థితి బాగాలేదు, మీరు ఓకే హీల్ అయిపోయినారు, మంచిగా ఉంటున్నారు, మంచిగా చేసుకుంటారు, మీ పనిలో మీరు బిజీ ఉన్నారు. కానీ మీ ఇద్దరి మధ్యలో మీరు కలిసి ఉండొద్దు అనేది కూడా
ఈ తల్లి అనేది భార్య ఉన్నారు కదా, ఏదో చేతబడులు చేయించడం అంటే వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేస్తుర్రు. ఇంకొక మాట చెప్పాలంటే మీకు ఏం కాదు. ఎందుకు ఎందుకు కాదక్క అంటే దైవం మన తోడుంటారు. ఎవరైతే ఇన్నర్ హీలింగ్ చేసే వాళ్ళకే చెప్తున్నాను నేను. ఇన్నర్ హీలింగ్ చేయలేని వాళ్ళకి నాకు తెలియదు, ఇది అటాక్ అవుతుంది. అటాక్ అయినప్పుడు మీ హెల్త్ ఒకటి పాడవుతుంది, చేతిలో పైసలు ఉండదు, పని ఉండదు, పిచ్చి లేచిపోతుంటుంది, ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇది మీ డిఎం పరిస్థితి మొత్తము. ఎట్లా అంటే చుట్టాలల్లా, పెళ్ళిళ్ళల్లా, వాళ్ళ బాధ్యతలల్లా భార్య నాడు నాకు పట్టు చీర కొని అంటది, పోవాల్సి వస్తుంది. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ అంటది, ఏమైందిరా నాకేం తీసుకురాలేదా అంటది. అమ్మ నేనేమన్నా తీసుకొస్తాను మళ్ళీ తీసుకురావాల్సి. అంటే ఎట్లుంటుందంటే డిఎం పరిస్థితి ఏం మాట్లాడలేడు. అందుకే ఇంట్లో వాళ్ళు చేసే టార్చింగ్కి మీ దగ్గరికి ఎంత రావాలనుకున్నా కానీ మీరు రాగానే నోరు మూసేసుకుంటాడనమాట. అర్థమైందా? మళ్ళీ రాత్రి మీరు తలుచుకొని మీ దగ్గరికి రావాలని చాలా ప్రేమ. అవునా? ఏమి చేయలేక లైట్లు బంద్ చేసినాక రాత్రి 10-11 అయిందంటే ఈయన ఏడుపు స్టార్ట్ అవుతుంది చూడు. పొద్దున 5 గంటల వరకు ఏడుస్తారు తెలుసా ఆయన. మీకు ఆ విషయం తెలుసా? పొద్దున 5 గంటల వరకు ఏడిచి మళ్ళీ పొద్దున కానీ స్నానం చేసుకొని పనులలో పడిపోతారు. వాళ్ళ తండ్రి కూడా వచ్చిండ్రండి. డిఎం గురించి నాకు ఎంత చెప్పినా రీడింగ్ అయితే చాలా భయంకరంగా ఉంది. తల్లి, తండ్రి, అక్క ఉన్నారు. ఆయనకి బరువు బాధ్యతలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఖర్చులలో కొట్టుకుపోతున్నాడు, ఎవ్వరు కాపాడలేని స్థితిలో ఉన్నాడు. డిఎఫ్ మీరు ఏం చేస్తారు? దయచేసి ఆయనని ద్వేషించకండి, ఆయనని ప్రేమించండి. ఎట్లా ప్రేమించాలక్క? ఆయన బాగుండాలి అని అంటే మీరు చెప్పులు లేకుండా గడ్డిపైన నడవండి. ఆయనకి హృదయానికి శాంతి, కాస్త ప్రశాంతత ఉంటుంది. మీరు ఎప్పుడు ఎవరితోని ఆయన గురించి తిట్టేటట్టు మాట్లాడకండి. ఆయన పరిస్థితి మంచిగా అయిపోతుంది. మీరు ఎక్కడ తెలుసుకున్నా తెలియకపోయినా నేను చెప్పిన కాబట్టి మీరు పూర్వజన్మ భార్యాభర్తలు ప్రేమికులు కాబట్టి మీరు ఆయన గురించి పాజిటివ్గానే ఉండండి. మీ జర్నీ అనేది సాఫీగా ముందుకెళ్తుంది. మీ ఇద్దరు ఒకటవుతారు. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డేకి ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఎట్టి పరిస్థితిలో వృషభం రాశి వాళ్ళు మీ దగ్గరికి రావడానికి మొత్తం అన్నీ వదిలించుకొని కంపల్సరీ అనేది వస్తాడు. ఎప్పుడు వస్తాడు? 2 నెలల్లో రావచ్చు, 2 రోజుల్లో రావచ్చు. ఇప్పుడు 2 నిమిషాల్లో కూడా మీ నంబర్ ఉంటే ఫోన్ చేయొచ్చు. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ ఏం మాట్లాడుతుందంటే మీ వ్యక్తి మీ దగ్గరికి రావడానికి సాయశక్తుల ఆయనకి చాలా ఇంటెన్షన్గా ఉంది. 100%లో ఉన్నారు. అది తీసుకురావాలంటే మీ పైనే, మీ ఇన్నర్ వర్క్ పైనే ఆధారపడి ఉంటుంది మీ జర్నీ. ఈజీగా చెప్తా. మనం అందరం చిన్నప్పటి నుంచి అందరికి ఇష్టమైంది చెప్పండి, ట్రైన్ ఇష్టం కదా. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో జెంట్స్లో ఉన్నా, లేడీస్లో ఉన్నా, ఏ జెండర్లో ఉన్నా ఒక ఇంజన్. డిఎం ఏంటిది? డబ్బాలు అనమాట. అంటే ఇంజన్ అనేది ఎంత ముఖ్యం అంటే డబ్బాలు చాలా ఉంటాయి ట్రైన్కి. ఒక 24, 34, 50 అన్న పెట్టవచ్చు. ఇంజన్ మాత్రం కంపల్సరీ కరెక్ట్గా పోయిందంటే కరెక్ట్గా డబ్బాలన్నీ వస్తాయి. మీరు అనేది చాలా ముఖ్యము. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో చాలా ముఖ్యము. ఇన్నర్ వర్క్ చేయండి, భగవంతుడికి దగ్గర ఉండండి. అన్ని విధాలుగా మీరు ఓర్పు, సహనము, మీ శక్తి ఏంటంటే ఓర్పు, క్షమించడము, అది పెట్టుకోండి. మీ లైఫ్ అనేది అద్భుతంగా తయారవుతుందని మీ జ్యోతిగా అక్క మీకు చెప్తుంది. ఓం నమో నమ శివాయ. ఉమా పార్వతీపతే నమః. నా మీద నమ్మకంతో ఎంతోమంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కాల్ చేసి స్లాట్స్ తీసుకొని చక్కగా మనీ పే చేసి మంచి నాతో రీడింగ్ చేయించుకుంటున్నారు. వాళ్ళు మంచి హీల్ అవుతున్నారు. కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా కుదురుతున్నాయి. వాళ్ళందరినీ భగవంతుడు శివపార్వతులకి అప్పచెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాయి. వాళ్ళ నైట్ పొద్దున నేను వీడియో పెట్టలేదు. ఆ వీడియో ఏంటంటే మన ప్రతి ఈ జర్నీలో ఉన్న వాళ్ళు, లేడీస్ అయినా జెంట్స్ అయినా, అన్కండిషనల్ లవ్ ఉంటుంది ఇతరుల పైన. అంటే పూర్వజన్మ భార్య అయినా భర్త పైన. కాబట్టి అనుకోకుండా మనం ఎవ్వరికి చెప్పుకోలేని ఏడుపు ఉంటుంది. 4 గోడలలో ఏడ్చి చచ్చిపోతాము. ఎందుకు ఏడుస్తున్నామో తెలియనప్పుడు అసలు ఎందుకు ఏడుస్తున్నామో, ఆ ఏడుపు తర్వాత ఏమవుతుంది, ఆ ఏడుపు వల్ల మనకేం లాభం, అవన్నీ చెప్పినా నేను. అది వినండి. పడుకునేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టి వినేసి కొంచెం లైక్ కొట్టండి.
లైక్ కొట్టకపోతే కామెంట్స్ రాయకపోతే ఎట్లా నేను వీడియో చేయాలి? మీరే చెప్పండి, మీ అక్క కదా నేను. ఓకేనా? కొత్త సబ్స్క్రైబర్లు అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చిండ్రు. చాలామంది నాకు ఎట్లా చెప్తున్నారంటే, అక్క మేము కామెంట్స్ రాయలేకపోతున్నాము, మాకు రాదు, కామెంట్స్ చేయలేము. ఏం పర్వాలేదు, మీరు చల్లగా ఉండాలనేదే నా ఉద్దేశము, శివార్పణము. మీరు మంచిగా చల్లగా ఉండండి, రోజు చూడండి. ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి, అక్క ఇట్లా తప్పు చెప్పినావు అని చెప్పండి, నేను సరిదిద్దుకుంటా. మీరందరూ బాగుండాలి. ఓకేనా? శివోహం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమః శివాయ.